హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ఏంటంటే వెల్ఫేర్ స్కీమ్స్ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఏంటంటే ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, చిల్డ్రన్స్ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కానీ వీళ్ళందరి వీకర్ సెక్షన్ అందరికీ కూడా బెటర్మెంట్ కోసం గవర్నమెంట్ అనేది చాలా స్కీమ్స్ ఇచ్చాయి. ఇదేంటంటే డైరెక్ట్గా కరెంట్ అఫైర్స్ అండి. అంటే ఏంటంటే కరెంట్ అఫైర్స్లో మనకు వచ్చిన లాస్ట్ 1 ఇయర్లో ఉంటున్న వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ఫుల్గా ఉంటుందో అవే మనం చూడబోతున్నాం. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియన్ సొసైటీలో ఉన్న ఇంపార్టెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇవేనండి. మనం చూద్దాం. అందులో రీసెంట్గా 1 ఇయర్లో వచ్చిన ఇనిషియేటివ్స్ గురించి మనం చూడబోతున్నాం. అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే నమస్తే. చూడండి, వాట్ ఈస్ దిస్ నమస్తే స్కీమ్? ఎవరి కోసం ఈ నమస్తే స్కీమ్ అనేది ఇవ్వడం జరిగింది? నమస్తే అంటే నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్. ముఖ్యంగా ఏంటంటే శానిటేషన్ అంటే ఏంటి? మనకి డ్రైనేజ్ తీయడం కానీ ఇవన్నీ మీరంతా వినుంటారు. కానీ అలాంటి వాటికి ఎక్కువగా ఏంటంటే మనం చూస్తున్నప్పుడు ఏంటంటే ఎక్కువగా మనుషులను ఇన్వాల్వ్ చేస్తున్నారు కాబట్టి అది తప్పు. దాన్ని మార్చడం కోసం 2022లో లాంచ్ చేసిన స్కీమే ఈ నమస్తే అనమాట. ఈ నమస్తే స్కీమ్ ద్వారా ఏంటంటే శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో శానిటేషన్ వర్కర్స్ అందరికీ కూడా అంటే లివింగ్ స్టాండర్డ్స్ బెటర్గా ఉండే విధంగా, వాళ్ళ యొక్క జీవనోపాధి బెటర్ అయ్యే విధంగా, క్వాలిటేటివ్గా మారే విధంగా ఏంటంటే అర్బన్ ఇండియాలో ముఖ్యంగా ఏంటంటే దే ఆర్ మేకింగ్ చేంజెస్ అనమాట. ఆ చేంజెస్ ఎలాంటిదంటే చూడండి, ఈ నమస్తే ప్రోగ్రామ్ ద్వారా మెకనైజ్డ్ అంటే మెషినరీ అనేది తీసుకొస్తున్నారు. ఎందుకు ఈ ఇనిషియేటివ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం అంటే సేఫ్టీ అండ్ డిగ్నిటీ. చాలా వరకు వర్క్ చేస్తున్న వాళ్ళు ఏంటంటే ఈ శానిటేషన్ వర్కర్స్ అంతా కూడా అంటే సఫకేషన్స్తోనూ ఎన్నో విధాలుగా చనిపోతూ ఉన్నారు. అలాగే అదే కాకుండా హ్యూమన్స్ని ఇన్వాల్వ్ చేయడం ఇల్లీగల్గా కూడా కన్సిడర్ చేస్తున్నారు. ఇవన్నీ తీసుకుంటున్నామంటే వాళ్ళకి మంచి జీవనోపాధి లైవ్లీహుడ్ కలిగించాలి. అలాగే వాళ్ళ ఆక్యుపేషన్లో సేఫ్టీ అనేది ఉండాలి కాబట్టి మెకనైజేషన్ మెషిన్స్ యూజ్ చేయడం అనేది జరిగింది. అలాగే ఈ స్కీమ్లో చూడండి, నమస్తే ప్రోగ్రామ్ ద్వారా ఏం చేస్తున్నారు అంటే సీవర్ సెప్టిక్ ట్యాంక్స్ వర్కర్స్కి సెప్టిక్ ట్యాంక్స్ ఇవన్నీ కూడా, అలాగే వాళ్ళకి తగినటువంటి ట్రైనింగ్, పీపీఈ కిట్స్, శానిటేషన్ రెస్పాన్స్, సేఫ్టీ డివైసెస్, హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్, లైవ్లీహుడ్ అసిస్టెన్స్, అలాగే సోషల్ సెక్యూరిటీ స్కీమ్, ఇలా పలు విధాల బెనిఫిట్స్ అనేది తీసుకొస్తున్నామన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, అర్బన్ లెవెల్లో, సిటీ లెవెల్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అదే మీ యొక్క నమస్తే. నమస్తే అంటే ఇప్పుడు మీకు అర్థమైందా? వెరీ సింపుల్. నమస్తే స్కీమ్ అనేది ఏంటి? ముఖ్యంగా ఏంటంటే ఈ శానిటేషన్ వర్కర్స్కి మనుషులు ఇన్వాల్వ్ అవ్వకుండా మెషినరీ తీసుకురావడాన్ని ఈ యొక్క నమస్తే స్కీమ్ అంటాం. నెక్స్ట్ స్కీమ్లోకి వెళ్దాం. రీసెంట్గా ఉన్న కరెంట్ అఫైర్స్లో ఉన్న స్కీమ్స్లో నెక్స్ట్ ఏంటంటే స్మైల్ 70. ఇక్కడ చూడండి, స్మైల్ 75 ఇనిషియేటివ్. అసలు స్మైల్ 75 ఇనిషియేటివ్ అనేది ఏంటి? ముఖ్యంగా ఏంటంటే 75 మున్సిపల్ కార్పొరేషన్స్లో అంటే బెగ్గర్స్, అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా చూసారా. వాళ్ళకు బెటర్గా ఏంటంటే వాళ్ళని రీహాబిలిటేట్ చేయడం. రీహాబిలిటేట్ అంటే ఏంటి? వాళ్ళకి ఏంటంటే పునరావర్సనం అంటారు. అంటే నాకు తెలుగు పదం చక్కగా రావట్లేదు. అంటే పునరావసతి కలిగించడం అంటారు. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకంతా కూడా బెటర్ లైవ్లీహుడ్ అనేది క్రియేట్ చేయడం. అంటే ఆల్టర్నేటివ్గా ఏంటంటే వాళ్ళందరినీ కూడా రీహాబిలిటేట్ చేయడం అనమాట. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ద్వారా నుంచి కూడా స్మైల్ 75 ఇనిషియేటివ్ అనేది తీసుకొచ్చారు. అంటే 75 మున్సిపల్ కార్పొరేషన్ సెలెక్ట్ చేసి అక్కడ ఏంటంటే ఈ యొక్క బెగ్గర్స్కి ఇలాంటి సమస్య లేకుండా ఏంటంటే వాళ్ళు తీర్చుతారనమాట. అంటే వాళ్ళందరినీ కూడా అంటే బెగ్గింగ్ ఇలాంటి వాటి కాకుండా అలాంటి యాక్టివిటీలో వెళ్ళకుండా వాళ్ళకి బెటర్ లైవ్లీహుడ్ కోసం ఏదన్నా కానీ ఆల్టర్నేటివ్ చూపిస్తారు. ముఖ్యంగా ఏంటంటే చూడండి, అండర్ స్మైల్ సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్, వాళ్ళకి జీవనోపాధి. దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే బెగ్గింగ్ ఫ్రీ సిటీస్ అండ్ టౌన్స్. మన ఇండియాలో ఏంటంటే అడుక్కునే వాళ్ళు లేకుండా సిటీస్ అండ్ టౌన్స్ అనేది మనం రూపొందించాలనేది ముఖ్యమైన ఉద్దేశం. అలాగే ఏంటంటే మన ఇండియా ఈ ఇనిషియేటివ్ అనేది అంటే బెగ్గింగ్ ఫ్రీ సిటీస్ని ఇండియాలో వచ్చేసి 2025 అండ్ 2026 కంతా అచీవ్ చేయాలి. దానికోసం ఏంటంటే ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకొస్తున్నారు. ఇందు మూలంగా ఏంటంటే రీహాబిలిటేషన్, మెడికల్ ఫెసిలిటీస్, అలాగే కౌన్సిలింగ్, అవేర్నెస్, ఎడ్యుకేషనల్ స్కిల్. ఇలాంటి అడుక్కోవడం కానీ ఇలాంటి చర్యలు చేయకండి. ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ కానీ జీవనోపాధి కానీ బెటర్మెంట్ ఏదైతే ఉంటుందో వాటిని వెతుక్కునేదానికి మార్గాలను మేము చూపిస్తామనే విధంగా గవర్నమెంట్ అనేది తీసుకొచ్చింది. దట్ ఈస్ వాట్ యువర్ స్మైల్ 75 ఇనిషియేటివ్ అనమాట. అలాగే మనం తీసుకున్నామంటే స్మైల్ స్కీమ్ తీసుకున్నామంటే సపోర్ట్ ఫుల్ ఫామ్ ఏంటి? సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్ అండ్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్. అంటే ఏంటి? ఇది ముఖ్యంగా ఏంటి? పువర్ అండ్ బెగ్గింగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో ముఖ్యంగా వాళ్ళను రీహాబిలిటేట్ చేయడం. నెక్స్ట్ స్కీమ్ గురించి తెలుసుకున్నామంటే సీడ్ అనే ఒక స్కీమ్ గురించి తెలుసుకున్నాం. స్కీమ్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ డీనోటిఫైడ్. ముఖ్యంగా ఏంటంటే డీనోటిఫైడ్ ట్రైబ్స్, డిఎన్టీస్ అంటారు. ఈ డిఎన్టీస్ యొక్క బెటర్మెంట్ కోసం తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఈ సీడ్ స్కీమ్ అనమాట. నొమాడిక్ అండ్ సెమీ నొమాడిక్ కమ్యూనిటీస్.
సో చూడండి చాలా వరకు నొమాడిక్ అంటే ఏంటంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి, ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలస వెళ్ళి బతుకుతున్న వాళ్ళు ఉంటారు. అలాగే మూవ్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఒక చోట స్థిరపడి ఉండరు. అలా ప్రయాణిస్తూ ఉంటారు. వాళ్ళని నొమాడిక్ కమ్యూనిటీ అంటాము. అలాంటి ఈ నొమాడిక్ మరియు సెమీ నొమాడిక్ కమ్యూనిటీస్కి, సో ఇలాంటి డీనోటిఫైడ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు బెటర్మెంట్ కోసం మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, ఇప్పుడు ఈ వరుసగా చూస్తున్న స్కీమ్స్ అంతా కూడా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ తరపు నుంచి కూడా రీసెంట్గా మీరు న్యూస్లో చూసిన కరెంట్ అఫైర్స్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో చాలా క్వాలిటేటివ్, చాలా అద్భుతం. మిస్ అయితే కావద్దు. మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. వెల్ఫేర్ స్కీమ్స్ గురించి ఒక కన్సాలిడేటెడ్ కంటెంట్ దొరకటమే కష్టం, కానీ మీకోసం ఇది క్వాలిటీగా కన్సైల్ చేసి సింపుల్ పీడిఎఫ్గా ఇస్తున్నాను. మీకు ఫుల్ వీడియోస్ కానీ పీడిఎఫ్స్ కూడా మన యాప్లో అనేది అందుబాటులో ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫస్ట్ కమెంట్లో కూడా పెడతానమాట. సో తప్పకుండా మీరు ఫాలో అవుతూ రండి. మీకోసం మరిన్ని ఎన్నో కంటెంట్స్ అనేది మన ఛానల్లో మీకు అందిస్తాను. సరే, ఇక్కడ ఈ స్కీమ్ ఏంటి? సో మనం చూస్తున్న సీడ్ స్కీమ్, డీనోటిఫైడ్ ట్రైబ్స్ అంటే డీనోటిఫైడ్ ట్రైబ్స్ అంటాం, డీనోటిఫైడ్ కమ్యూనిటీస్ అంటాం. వాళ్ళ కోసం ముఖ్యంగా ఈ స్కీమ్ అనేది ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాళ్ళకి కోచింగ్ ఇవ్వడం, ఆరోగ్య భద్రత కోసం హెల్త్ ఇన్సూరెన్స్ సుమారుగా 5 lakhs దాకా పర్ ఫ్యామిలీకి ఇవ్వడం, అలాగే వాళ్ళకి కమ్యూనిటీ లెవెల్ లైవ్లీహుడ్ అంటే వాళ్ళ గ్రూప్ ఎవరైతే ఉంటున్నారో నొమాడిక్ కమ్యూనిటీ, ఫర్ ఎగ్జాంపుల్ కొందరు చూడండి మేకలు ఇవన్నీ మేపుకుంటూ ఒక్కొక్క ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తూ అలాంటి లైవ్లీహుడ్ అనేది గడుపుతూ ఉంటారు. సో వాళ్ళకు స్థిరంగా ఉండేదానికి ఏంటంటే ఇల్లు కట్టుకోవడానికి, పర్మనెంట్ ఇల్లు ఉండే విధంగా ఏంటంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ అనేది కలిగిస్తుంది అన్నమాట. అలాగే దీనికి అర్హత ఎవరు అంటే చూడండి, డిఎన్టీ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో సుమారుగా యాన్యువల్ ఇన్కమ్ 2.5 lakhs కంటే తక్కువ ఉందంటే అలాంటి వాళ్ళని ఏంటంటే ఇంకా చెప్పాలంటే సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళు ఎక్కడైతే నొమాడిక్ కమ్యూనిటీగా ఉన్నారో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉన్నారో, సో అందువల్ల ఏంటంటే గవర్నమెంట్ స్కీమ్లు అన్నీ కూడా ఏంటంటే సక్రమంగా అనేది వాళ్ళకి చేరదనమాట. సో అవన్నీ చేరవేసే విధంగా ఏంటంటే వీళ్ళు దీన్ని తీసుకొస్తున్నారు. తర్వాత ఈ స్కీమ్ని ఇంప్లిమెంటేషన్ తీసుకున్నాము అంటే ఒక 5 years ప్లాన్గా అనేది వాళ్ళు ప్లాన్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నారు మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ తరపు నుంచి. అలాగే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్, నేషనల్ హెల్త్ అథారిటీ వీళ్ళందరూ కూడా కలిసి ఇనిషియేటివ్ అనేది తీసుకొస్తున్నారు. అలా తీసుకున్నామంటే 2021 అండ్ 2025 అంటే ఈ ఒక 5 yearsలో అనేది వాళ్ళు ప్లాన్డ్గా అనేది దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనేది ఫిక్స్ అయినారు. తర్వాత మనం చూస్తున్నామంటే చూడండి నెక్స్ట్ స్కీమ్లోకి వచ్చేసాం. సీడ్ ఇనిషియేటివ్ మీకు అర్థమైంది కదండి. అలాగే ఈ డిఎన్టీస్ గురించి కొన్ని ప్రత్యేకత చెప్తాను, తెలుసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చూడండి ఈ డిఎన్టీస్ అంటే డీనోటిఫైడ్ ట్రైబ్స్ ఏమంటాం మనం, డీనోటిఫైడ్ ట్రైబ్స్ అనమాట. ఈ డీనోటిఫైడ్ ట్రైబ్స్ గురించి మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి, డిఎన్టీస్ డీనోటిఫైడ్ ట్రైబ్స్ అనేది ఒరిజినల్గా ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 1871లో బ్రిటిష్ వారు ఏంటంటే క్రిమినల్ ట్రైబ్స్ అని పరిగణన తీసుకున్నారు. సో అప్పట్లో ఏంటంటే క్రిమినల్ ట్రైబ్స్ అంటారు. క్రిమినల్ ట్రైబ్స్గా అనేది వాళ్ళు కేటగరైజ్ చేసి కొంతమందిని, ఎందుకంటే వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్తూ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఇన్కమ్ వెతుకుతుంటారు కాబట్టి, సో ఇక్కడ ఏంటంటే సో నొమాడిక్ అండ్ సెమీ నొమాడిక్గా ఉంటారు. 1871లో క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్లో వీళ్ళు ఇంక్లూడ్ చేశారనమాట. తర్వాత అంటే వీళ్ళ బాగు కోసం, బెటర్మెంట్ కోసం కొంతమంది కమ్యూనిటీ యొక్క లైవ్లీహుడ్స్ అనేది గవర్నమెంట్ అనేది సేవ్ చేస్తుంది, అంటే వాళ్ళకి బెటర్మెంట్ అనేది ఇస్తుంది త్రూ ది సీడ్ స్కీమ్ అనమాట. గుర్తుపెట్టుకోండి, సీడ్ స్కీమ్ ఎవరి కోసం, డీనోటిఫైడ్ ట్రైబ్స్ కోసం. ముఖ్యంగా ఏంటంటే 1871 యాక్ట్లో వచ్చేసి వాళ్ళని క్రిమినల్ ట్రైబ్స్గా అనేది పరిగణన చేశారు. క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ అని అంటారు. తరువాత నెక్స్ట్ పిఎంఎస్ఎస్వి స్కీమ్, వెరీ 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 ఇంపార్టెంట్ స్కీమ్ అనమాట. అసలు ఈ పిఎంఎస్ఎస్వి స్కీమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో చూడండి, పిఎం యంగ్ అచీవర్స్ స్కాలర్షిప్ అవార్డ్ స్కీమ్ అనమాట. అంటే ఇక్కడే పేరులో మీకు సమాధానం దొరికిపోతుంది. ఫర్ వైబ్రెంట్ ఇండియా అంటే ఇండియాని అభివృద్ధి చేయాలంటే యూత్లో ఉంటున్న ఏదైనా సాధించిన వారిని, ఉద్ధరించిన వారిని మనం ఏదన్నా ఉద్ధరించాలి. సో అలా ఇక్కడేంటంటే పిఎం యంగ్ అచీవర్స్ స్కాలర్షిప్ అవార్డ్ స్కీమ్ అనేది ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఓబీసీ, ఈబీసీ అండ్ డిఎన్టీ స్టూడెంట్స్, మనందరికీ తెలుసు ఆథర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్, ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్యాస్ట్, అలాగే డిఎన్టీ స్టూడెంట్స్ని ఇప్పుడే చెప్పాను డీనోటిఫైడ్ ట్రైబ్స్ అనమాట. వాళ్ళందరిలో కూడా ఎవరైతే బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారో, మంచిగా హార్డ్ వర్క్ చేసి చదువుకుంటున్నారో వాళ్ళ చదువు బాగు అన్నిటి కోసం ఏంటంటే సో ఇక్కడ ఏంటంటే స్కాలర్షిప్ అండ్ హాస్టల్ ఫెసిలిటీస్ అనేది అందిస్తున్నారు అనమాట. సో దీని ద్వారా ఏంటంటే బ్రైట్ స్టూడెంట్స్, బాగా చదువుతున్న స్టూడెంట్స్కి వచ్చేసి ఎడ్యుకేషన్ మధ్యలో ఆగిపోకూడదు కాబట్టి ముఖ్యంగా అండర్ ప్రివిలేజ్ సెక్షన్ నుంచి వచ్చిన స్టూడెంట్స్, అంటే వెనకబడిన వర్గాల నుంచి వచ్చిన స్టూడెంట్స్కి బాగు కోసం, బెటర్మెంట్ కోసం వాళ్ళు ఏంటంటే ఆర్థిక సాయం అనేది అందిస్తున్నారు అనమాట. సో స్టూడెంట్స్ స్టడింగ్ 9th and
10th. సో 9th అండ్ 10th స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ స్కూల్ వాళ్ళందరికీ కూడా యాన్యువల్ ఇన్కమ్ 2.5 lakhs కంటే తక్కువ ఉంటే వాళ్ళు ఓబీసీ, ఈబీసీ అండ్ డిఎన్టీ కేటగిరీలో వచ్చారంటే వాళ్ళు దీనికి అర్హులు అనమాట. ముఖ్యంగా ఏంటంటే 9th 10th ఒక కేటగిరీస్, అలాగే అంటే హైయర్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళు ఇస్తున్నారనమాట. ఈ ఎస్ఎస్వి స్కీమ్ ద్వారా వైఈటీ అనే ఒక ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాస్తారనమాట. సో ఆ టెస్ట్ అనేది నేషనల్ టెస్టింగ్ అండ్ ఏజెన్సీ, సో ఎన్టీఏ ద్వారా కండక్ట్ చేస్తారు. ఈ స్కాలర్షిప్కి అర్హులైన వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ రాస్తే వాళ్ళందరికీ కూడా అంటే స్కాలర్షిప్స్ అనేది అందిస్తారనమాట. ఆ స్కాలర్షిప్స్ అనేది డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకే పడుతుంది. వాళ్ళ హాస్టల్ చదువులు, కాలేజ్ ఫీజు, స్కూల్ ఫీజు అన్నీ కట్టుకోవడానికి వీళ్ళకి హెల్ప్ అవుతుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్. చాలా సింపుల్గా చెప్తాను చూడండి. ఎస్ఎస్వి స్కీమ్ ఏంటి? 9th 10th 11th 12th చదువుతున్న పిల్లలకి చదువు అర్ధాంతరంగా ఆగిపోకుండా బాగా చదువుతున్న స్టూడెంట్స్కి ఆర్థిక సాయంగా సుమారు లక్ష 1.2 lakhs అనుకుంటాను, గుర్తులేదు నాకు, అది ఒకసారి చెక్ చేసి కమెంట్ చేయండి. 1.2 lakhs దాకా ఏంటంటే హాస్టల్ అన్ని ఫెసిలిటీస్ ఉండే విధంగా అనేది వీళ్ళు అమౌంట్ అనేది వాళ్ళకి ఇస్తారన్నమాట, స్కాలర్షిప్స్ లాగా. అలాగే ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన, పిఎం అజయ్ అని అంటారు. రీసెంట్గా తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఇది. ముఖ్యంగా ఏంటంటే షెడ్యూల్ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో సోషియో ఎకనామికల్ డెవలప్మెంట్ కోసం, అంటే ఈ షెడ్యూల్ క్యాస్ట్ ప్రజల యొక్క బాగు కోసం, బెటర్మెంట్ కోసం ఈ యొక్క స్కీమ్ అనేది తీసుకొచ్చారు, పిఎం అజయ్ అనే స్కీమ్ అనమాట. అలాగే ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన ఏదైతే ఉంటుందో దాంతోపాటు ఈ స్కీమ్స్ అనేది కలుపుకొని తీసుకొచ్చిన, అంటే పలు స్కీమ్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఆల్రెడీ ఉంటున్న స్కీమ్స్లో ఏంటంటే మెర్జ్ చేసి పిఎం అజయ్ అనేది తీసుకొచ్చారనమాట. ఈ స్కీమ్ ద్వారా అంటే ఆల్రెడీ మనకి మల్టిపుల్ స్కీమ్స్ ఉంటాయండి. ఆ స్కీమ్స్ ద్వారా అందుతున్న బెనిఫిట్స్ అనేది ప్రత్యేకమైన ఈ యొక్క ఎస్సీ ప్రజలకు అందే విధంగా, ముఖ్యంగా ఏంటంటే ఎస్సీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పావర్టీ లైన్ కింద ఎవరున్నారో వాళ్ళకు ఏంటంటే ఇన్కమ్ జనరేటింగ్ స్కీమ్, వాళ్ళకి తగినటువంటి స్కిల్ డెవలప్ చేయడం కానీ, వాళ్ళకి ఆర్థికంగా జీవితం బాగుండడం కోసం, సెటిల్మెంట్ కోసం కానీ, ఇంకా బెటర్ లైవ్లీహుడ్ కోసం కానీ స్కీమ్స్ అనేది తీసుకొస్తాం అన్నమాట. దీని ద్వారా ఈ ఎస్సీ కమ్యూనిటీలో ఉంటున్న వారందరికీ కూడా ఇక్కడ పవర్టీని తగ్గించడానికి, ఇంకా వాళ్ళ యొక్క ఇల్లు వాకిలు అన్నీ ఉండే విధంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేసుకునే విధంగా, లిటరసీ పెంచుకునే విధంగా, అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అయ్యి వాళ్ళు చదువు మంచిగా పొందే విధంగా అనేది ఈ పిఎం అజయ్ స్కీమ్ అనేది తీసుకొస్తున్నారు అనమాట. అలాగే ఈ స్కీమ్లో ఏంటంటే ఇన్కమ్ జనరేషన్, స్కిల్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్ ఇవన్నీ కూడా కలిగి ఉంటుంది అనమాట. మొత్తానికి అంటే ఎస్సీ కమ్యూనిటీ యొక్క బాగు కోసం, బెటర్మెంట్ కోసం గవర్నమెంట్ అందిస్తున్న ఆల్రెడీ ఉంటున్న స్కీమ్స్తో కంబైన్ చేసుకునేసి ఈ యొక్క పిఎం అజయ్ స్కీమ్ అనేది తీసుకొచ్చారనమాట. తర్వాత నెక్స్ట్ స్కీమ్ ఏంటంటే మిషన్ ఉత్కర్ష్. సో మళ్ళీ చెప్తున్నాను, ఇవి జనరల్ స్కీమ్స్ కాదండి నేను చెప్పేవన్నీ కూడా ఏంటంటే కరెంట్ అఫైర్స్లో ఉంటున్న స్కీమ్స్, అంటే గత 1 yearలో మనకి ఇండియన్ సొసైటీ సంబంధితమైన మనకి ఇంపార్టెంట్ అయిన స్కీమ్స్ చూస్తున్నాం. మిషన్ ఉత్కర్ష్, సో స్కీమ్స్ మాత్రమే కాదు, ఇలాంటి మిషన్స్ ఇవన్నీ కూడా తీసుకొస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే లో పర్ఫార్మింగ్ డిస్ట్రిక్ట్స్, కొన్ని డిస్ట్రిక్ట్స్ అనేది చాలా వరకు అన్ని రకాల పర్ఫార్మెన్స్లో తక్కువగా ఉన్నాయన్నమాట. ఈ మిషన్ ఉత్కర్ష్ అనేది 2022లో లాంచ్ చేశారు. దీని ద్వారా ఏంటంటే లో పర్ఫార్మింగ్ డిస్ట్రిక్ట్స్ అనేది 15 సెంట్రల్ మినిస్ట్రీ ద్వారా గుర్తిస్తారనమాట. గుర్తించిన తర్వాత ఏంటంటే వాటిని అభివృద్ధి పదంలో నడపడానికి, డెవలప్ చేయడానికి తీసుకొస్తారు. సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మోడల్ అంటే ఏంటంటే, సో డిఫరెంట్ మినిస్ట్రీస్ అనేవాళ్ళంటే ఆ డిస్ట్రిక్ట్స్లో ఉంటున్న అన్ని సమస్యలపైన వర్క్ చేసి, సో అలాగే ఏంటంటే వాటిని బెటర్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఆన్ పార్ విత్ స్టేట్ యావరేజ్ విత్ ఇన్ ఏ ఇయర్ అండ్ క్లోజ్ టు నేషనల్ యావరేజ్ ఇన్ అనదర్ ఇయర్. మొత్తానికి ఏంటంటే చూడండి, ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మోడల్ విధంగా, అంటే ఎలాగైతే మనకి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ అంటే వెనకబడి ఉన్న డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆదర్శనీయంగా మార్చడానికి, ఇంకా బెటర్ అవ్వడానికి మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీస్ అంతా కూడా కాన్సన్ట్రేట్ చేసి వర్క్ చేస్తారనమాట. ఆ విధంగా ఏంటంటే ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ మోడల్లో ఏంటంటే వాళ్ళు బాగా వెనకబడి ఉన్న డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేసుకునేసి వాళ్ళు స్టేట్ యావరేజ్ కంటే బెటర్గా 1 yearలో అచీవ్ చేయాలి. అలాగే నేషనల్ యావరేజ్ కంటే బెటర్గా వచ్చేసి ఇంకొక సంవత్సరంలో వాళ్ళు అచీవ్ చేయాలనే విధంగా ఏంటంటే సెలెక్ట్ చేస్తున్నాం అనమాట. ఈ విధంగా ఏంటంటే ఒక 500కు పైగా బ్యాక్వర్డ్ బ్లాక్స్ అంటే ఏంటి, వెనకబడి ఉన్న డిస్ట్రిక్ట్స్ని గుర్తించి వాటికి ఏంటంటే దే ఆర్ ప్రొవైడింగ్ దిస్ బెటర్ లైవ్లీహుడ్. సో ఇదే చూడండి, సో కాల్డ్ మనం చూసిన ఇప్పుడు
దిస్ ఇస్ వాట్ అవర్ మిషన్ ఉత్కర్ష్. గుర్తుపెట్టుకొని మిషన్ ఉత్కర్ష్ అంటే ఏంటి, ముఖ్యంగా వెనకబడి లో పెర్ఫార్మింగ్ డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేసి వాటిని బెటర్ చేయడం కోసం తీసుకొచ్చిన ఇనిషియేటివ్. చాలా ఈజీ అండి. యా, నెక్స్ట్ దివ్య కళా శక్తి. ఏంటది దివ్య, దివ్యాంగ్, అలా గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. దివ్యాంగ్ స్కీమ్. దివ్యాంగ్ అంటే ఏంటి, చాలా వరకు ఏదైనా కానీ డిఫరెన్షియల్లీ అని చెప్పకూడదు, డిఫరెన్షియల్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం దివ్య కళాశక్తి అనే స్కీమ్స్ ఇచ్చారు. ఎంపవరింగ్ ద డిఫరెన్షియల్లీ ఏబుల్డ్ వాళ్ళకు అంటే ముఖ్యంగా ఏంటంటే సో ఒక దివ్య కళాశక్తి అనేది అంటే ఈ యొక్క డిఫరెంట్లీ ఏబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బెటర్మెంట్ కోసం, ముఖ్యంగా ఫస్ట్ అవర్ వెస్టర్న్ రీజనల్ కల్చరల్ ఈవెంట్. సో వల్ల అన్ని రకాల సంతోషం, హ్యాపీ, ఇంకా బెటర్మెంట్ కోసం ఏంటంటే వాళ్ళు ఏం క్రియేట్ చేస్తున్నారు, ది ఆర్ క్రియేటింగ్ ఎ కల్చరల్, గుర్తుపెట్టుకోండి, కల్చరల్ ఈవెంట్. దివ్య కళాశక్తి అంటే ఏంటి, ముఖ్యంగా ఎబిలిటీస్ ఇన్ డిసెబిలిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ తెలుసు రాఘవ లారెన్స్ చూసామంటే తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో వీటిలో కూడా డిఫరెన్షియేబుల్ పర్సన్ ఇంక్లూడ్ చేసుకుంటూ వాళ్ళంతా కూడా పెర్ఫామ్ చేసుకుంటూ అన్నీ కూడా చూడడానికి చాలా అందంగా, అద్భుతంగా, ఇన్స్పిరేషనల్గా అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా దివ్య కళాశక్తి అనే ఒక ఇనిషియేటివ్ కూడా ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ద్వారా వాళ్ళలో ఉన్న కళలను, వాళ్ళలో ఉన్న ఎబిలిటీస్ని గుర్తిస్తూ దాన్ని ప్రదర్శించడానికి ఒక అవకాశంగా అనేది ఉంటుందన్నమాట. సో ఇది ఏంటంటే ఒక కల్చరల్ ఈవెంట్. ముఖ్యంగా ఏంటంటే పొటెన్షియాలిటీ ఆఫ్ పర్సన్ విత్ డిఫరెన్షియల్ వాళ్ళల్లో ఏదో ఒక అద్భుతమైన కళ అనేది దాగుంటుందన్నమాట. అందులో ఆర్ట్, మ్యూజిక్, డ్యాన్స్, యాక్రోబాటిక్స్ ఇలా పలు రకాల సో కాల్డ్ మనం చూస్తున్నాం వాళ్ళ టాలెంట్స్ని గుర్తించి ఆ టాలెంట్స్ను, ప్రతిభను గుర్తించే విధంగా దివ్య కళాశక్తి అనే ఒక కల్చరల్ పెర్ఫార్మెన్స్ ఈవెంట్ అనేది కలిగిస్తున్నారనమాట. సో ఇది ముఖ్యంగా అంటే ఆర్ట్, మ్యూజిక్, డ్యాన్స్, యాక్రోబాటిక్స్ పలు రకాల వాటిలో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్, వాళ్ళ యొక్క టాలెంట్ని వాళ్ళు ప్రూవ్ చేయొచ్చు. అలాగే ఏంటంటే దీన్ని నడిపిస్తున్న వారు ఎవరంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ ఆఫ్ మల్టిపుల్ డిసేబిలిటీస్ ఎవరైతే ఉన్నారో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ డిసేబిలిటీస్తో కలిసి దీన్ని ఆర్గనైజ్ అనేది చేస్తున్నారు. సో ఇది 2019లో ప్రారంభమైంది. తర్వాత నేషనల్ వైడ్ అనేది ఏంటంటే స్ప్రెడ్ చేస్తూ వస్తున్నారు. దీని ద్వారా ఏంటంటే చాలా వరకు పేరెంట్స్, టీచర్స్ అందరూ కలిసి వాళ్ళను బెటర్ ఒక లైవ్లీహుడ్ అన్నీ కూడా అందించే విధంగా అనేది కలిగిస్తున్నారు. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంపవర్మెంట్ విత్ మల్టిపుల్ డిసేబిలిటీస్ ఎన్ఐఈపిఎండి ఎవరైతే దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళ విషయానికి వచ్చామంటే సో ఇది ముఖ్యంగా అంటే 2005లో చెన్నైలోనే స్థాపింపబడిందండి. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ మల్టిపుల్ డిసేబిలిటీస్. సో కొంత లోపం ఉంటున్న వాళ్ళు లేదంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోపం ఉన్న వాళ్ళందరికీ కూడా బెటర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్గా అనేది యుగ నేషనల్ ఇన్స్టిట్యూట్ అనేది ఉందన్నమాట. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ డిసబిలిటీస్ అండర్లో అనేది ఉంటుంది. వాళ్ళ యొక్క ముఖ్యమైన ఉద్దేశం కానీ వాళ్ళ యొక్క ముఖ్యమైన పని ఏంటంటే మన దేశంలో ఉంటున్న వనరులను ఉపయోగించుకునేసి ఎలాగైనా సరే ఈ డిసేబుల్డ్ పర్సన్స్ యొక్క బెటర్ లైవ్లీహుడ్, బెటర్ డెవలప్మెంట్ అండ్ బెటర్ ఎంపవర్మెంట్ అనేది కలిగిస్తారనమాట. యా, సో చాలా క్విక్గా మీకు ఎక్కువ కరెంట్ అఫైర్స్ అయిపోతున్నట్టు ఉంటుంది, అంతేనండి. సో అలాగే మనం చదవాలి. సో తక్కువ టైంలో ఎక్కువ చదివేలా ఉండాలి. పీడిఎఫ్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. అందులో శాంపుల్ పీడిఎఫ్స్ ఉంటాయి. ఫుల్ పీడిఎఫ్స్ కావాలంటే యాప్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్తున్న స్కీమ్స్ అన్నీ కూడా ఇంకా మరిన్ని ఎన్నో స్కీమ్స్ కూడా ఏంటంటే చెప్పడానికి రెడీగా ఉన్నాం. వీ కెన్ గో ఫార్వర్డ్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. సో గుర్తుపెట్టుకోండి, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అంటర్లో రీసెంట్గా గత ఒక సంవత్సరంలో ఉంటున్న ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ వాటిని మనం తెలుసుకుందాం అనమాట. మిషన్ సాక్షం అంగన్వాడీ, అలాగే పోషణ్ 2.0 స్కీమ్ అంటే ఏంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపు నుంచి కూడా మిషన్ సాక్షం అంగన్వాడీ. గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. మిషన్ సాక్షం అనేది ఏంటి, మిషన్ సాక్షం అంగన్వాడీ అలాగే పోషణ్ 2.0 ఏదైనా కానీ పిల్లల యొక్క బాగు కోసం, తల్లుల యొక్క బాగు కోసం అంటే ఏంటి, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్. అంతకుముందు ఐసిడిఎస్ స్కీమ్ ఉండేది, పోషణ్ అభియాన్ ఉండేది. సో దాన్ని రీస్ట్రక్చర్ చేశారు, అంటే కొద్దిగా మార్పులు చేర్పులు అన్నీ చేసి మిషన్ సాక్షం అంగన్వాడీగా అనేది తీసుకొస్తున్నారనమాట. సరే, దాని గురించి మనం తెలుసుకుందాం. సో ఇది ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ద్వారా ఏం చేయబోతున్నారు, ఈ మిషన్ సాక్షం ద్వారా ఏం చేయబోతున్నారు అంటే మాల్ న్యూట్రిషన్,
చిన్నపిల్లల్లో, అడలసెంట్ గర్ల్స్‌లో, ప్రెగ్నెంట్ ఉమెన్‌లో, లాక్టేటింగ్ మదర్‌లో ఏంటంటే న్యూట్రిషన్ సమస్యలు, మాల్‌న్యూట్రిషన్ సమస్యలు అలా ఏదన్నా ఉందంటే వాటిని అడ్రెస్ చేస్తూ, వాటిని పరిష్కరించడానికి బెటర్ ఎవర్ మెథడ్స్‌తో అనేది ఈ యొక్క మిషన్ సాక్షం అండ్ పోషన్ 2.0 అనేది తీసుకొస్తున్నారు. ఏమిస్తున్నారు? న్యూట్రిషన్ సపోర్ట్ ఇస్తున్నారు. ముఖ్యంగా చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ మీరు చూడొచ్చు. అంగన్వాడీ పిల్లలు వెళ్ళారంటే చిక్కీలు, గుడ్లు ఇంకా ఎన్నెన్నెన్నెన్నెన్నెన్నో ఇస్తారు కదండీ! తినడానికి ఎందుకు పౌష్టికాహారం పిల్లలకి అందాలనే కదండీ! థట్ ఈస్ వాట్. అలాగే మీరు చూడొచ్చు అంగన్వాడీలో ప్రెగ్నెంట్ ఉమెన్స్‌కొచ్చేసి సో, వాళ్ళకు పౌష్టికాహారం అందాలి కాబట్టి గవర్నమెంట్ అనేది సెవరల్ టైప్స్ ఆఫ్ సపోర్ట్ అనేది ఇస్తూ ఉన్నారు. మిల్క్ ఇస్తారు, ఇంకా ఎగ్స్ ఇస్తారు, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఇస్తారు, ఐరన్ టాబ్లెట్స్ ఇస్తారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద పీపుల్ అన్నమాట. ఇంకా మదర్ అండ్ చైల్డ్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కోసం. అలాగే వీరు ముఖ్యంగా మెటర్నల్ న్యూట్రిషన్ ఇప్పుడే చెప్పాను కదా, మెటర్నల్ అంటే ఏంటి? మదర్కి ఇస్తున్న న్యూట్రిషన్. ఇన్ఫాంట్ పుట్టిన బిడ్డ, చిన్న బిడ్డ 1 సంవత్సరం లోపు ఉంటున్న పిల్లలకు వాళ్ళకు, అలాగే యంగ్ చైల్డ్ అంటే ముఖ్యంగా 5 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలు, ఇదందరూ కూడా అంగన్వాడీలో కావాల్సిన ఫుడ్ అన్నీ కూడా ఇస్తారు కదండి. దట్ ఈస్ వాట్. అలాగే ఏంటి దీని ద్వారా డేటా మేనేజ్మెంట్, పోషన్ ట్రాకర్, సో దీని ద్వారా అలాగే ఆర్సీహెచ్ పోర్టల్ అన్మోల్ ద్వారా, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ద్వారా ఈ పోర్టల్స్ నుంచి దాని ద్వారా కూడా ఏంటంటే ఇన్ఫర్మేషన్ అలాగే ఇతర ఇంపార్టెంట్ థింగ్స్ అంతా కూడా ట్రాక్ చేస్తూ వస్తారనమాట. డేటా అనేది కలిగి ఉంటారనమాట. సో మొత్తానికి మనకి ఏంటి మిషన్ సాక్షం అర్థమైందా? పోషన్ 2.2 అర్థమైందా? చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ కంటెంట్లోకి వెళ్దాం. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, ఎన్సిపిసిఆర్, పిల్లల యొక్క హక్కులను కాపాడడం కోసం గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్. సో ఇందులో భాగంగా GHER గో హోమ్ అండ్ రీయునైట్ పోర్టల్, ఇది ఒక ఆన్లైన్ పోర్టల్. ఏంటంటే పిల్లలకు కూడా ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయి. సో ఇది ఎందుకు ఏంటి అని మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, ఎన్సిపిసిఆర్ అనేది పిల్లల యొక్క హక్కుల కోసం వర్క్ చేస్తుంది. వాళ్ళు లాంచ్ చేసింది అంటే గో హోమ్ అండ్ రీయునైట్ 2022లో తీసుకొచ్చారనమాట. ఇది ముఖ్యంగా ఏంటంటే పిల్లలు ఎవరైతే జువెనియల్ జస్టిస్, సో చూడండి జువెనియల్ జస్టిస్ సిస్టమ్. సో ఇక్కడ ఏంటి పిల్లలు ఎవరైనా కానీ ఏదైనా క్రైమ్ చేసినా ఏదైనా తప్పు చేసినా ఏంటి వాళ్ళని ఎక్కడ ఉంచుతారు? జువెనియల్ జస్టిస్లో ఉంచుతారు. అంటే జువెనియల్ జైల్స్ అంటారు. అంటే ఏంటో వాళ్ళకంతా కూడా ఏంటంటే చూడండి ఏదైనా క్రైమ్ చేశారనుకోండి చిన్న వయసులో, అలాంటప్పుడు ఏంటి జైల్లో వేస్తారంటే లేదు, రీహాబిలిటేషన్ సెంటర్లో వేస్తారు. సో ఇది ఏంటంటే ముఖ్యంగా వాళ్ళను మానిటర్ అండ్ ట్రాక్ చేయడం కోసం డిజిటల్గా వాళ్ళ యొక్క ప్రవర్తన కానీ ఎబిలిటీస్ కానీ ఇంకా ఎలా వాళ్ళు వ్యవహరిస్తున్నారు అనేదంతా కూడా స్టడీ చేసి వాళ్ళని రిస్టోరేషన్ రీపాట్రియేషన్ ఆ చిల్డ్రన్స్ని మళ్ళీ ఫ్యామిలీకి పంపించడం అనమాట. సో దీని ద్వారా డిజిటల్ ట్రాకింగ్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ కేసెస్, ముఖ్యంగా ఏంటంటే ఈ పోర్టల్ అనేది అంటే పిల్లలను జువెనియల్ జస్టిస్ సిస్టంలో ఏంటంటే వాళ్ళందరినీ కూడా ఏంటంటే ఓవరాల్గా ఏంటంటే డిజిటల్ ట్రాకింగ్ అనేది చేస్తారు. డిజిటల్గా ఒక ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఏంటంటే వాళ్ళకి అన్ని ఒక డేటా అన్నీ కూడా రిపోర్ట్ చేస్తారు. దీని ద్వారా ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ అనేది ఏంటంటే డిఫరెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ వీళ్ళకి అందిస్తూ వాళ్ళు ఎలాగైనా కానీ మళ్ళీ నార్మల్ జీవితం గడపడానికి మార్గాన్ని అనేది చూస్తూ ఉంటారు. ఎప్పుడో తప్పు చేసి ఉంటారు, తెలియక చేసి ఉంటారు, అలాగే అంత చిన్న వయసు అంటే తెలియక చేసినట్టేనండి. వాళ్ళను బెటర్గా ఎడ్యుకేట్ చేసి మంచిగా వాళ్ళకి నాలెడ్జ్ ఇచ్చి అన్నీ ఇచ్చి ఒక లైవ్లీహుడ్ అనేది కలిగిస్తున్నారు అనమాట. సో ఇది ముఖ్యంగా ఎన్సిపిసిఆర్ అనేది ఏంటి? ఎన్సిపిసిఆర్ వచ్చేసి 2007లో ఫామ్ అయింది. స్టాట్యుటరీ బాడీ అంటే ఏంటి? మనకి పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా ఫామ్ అయిందనే స్టాట్యుటరీ బాడీ అంటాం. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ అండర్లో అనేది ఉంటుంది. ముఖ్యంగా గవర్నమెంట్ అనేది ఏంటి ఎలాగైనా సరే పిల్లల యొక్క బాగు కోసం, పిల్లల యొక్క బెటర్మెంట్ కోసం మనకి కాన్స్టిట్యూషనల్గా కూడా చైల్డ్ రైట్స్ని మనం ఖచ్చితంగా ఏంటంటే మనం పాటించగలగాలి. సో అందుకోసం ఏంటంటే పిల్లలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా చట్టాలు, లాస్, పాలసీస్, ప్రోగ్రామ్స్ అన్నీ కూడా తీసుకొస్తున్నాం అనమాట. అలాగే యూఎన్ కన్వెన్షన్ రైట్స్ ఆఫ్ చైల్డ్, సో రైట్స్ ఆఫ్ చిల్డ్రన్ కోసం ఏంటంటే యూఎన్ తరపు నుంచి కూడా కన్వెన్షన్ సైన్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఎన్సిపిసిఆర్ అనేది కూడా వర్క్ చేస్తుంది అనమాట. సో మీకు ఈ పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. వెరీ వెరీ గుడ్. సో ఇప్పుడు నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అంటే మేఘ్ చక్ర, ఆపరేషన్ మేఘ్ చక్ర అనేది ఏంటి? ఆపరేషన్ మేఘ్ చక్ర అనేది సిబిఐ తరపు నుంచి కూడా చైల్డ్ సెక్షువల్ అబ్యూస్, సో చూడండి
మేఘ్ చక్ర అనేది చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ని ఓవర్కమ్ చేయడానికి ముఖ్యంగా అంటే సిబిఐ ద్వారా తీసుకొచ్చిన ఒక ఆపరేషన్ అనమాట. వాళ్ళు ఏంటంటే అక్రాస్ ద ఇండియా ఇండియా డ్రైవ్ అంటారు, ఇండియా మొత్తం కూడా తీసుకునేసి స్టడీ చేసి ఏంటంటే ఒక స్పెషల్ డ్రైవ్లా కండక్ట్ చేసి చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మెటీరియల్ CSEM దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలనే దానికోసం ఈ డ్రైవ్ అనేది తీసుకొచ్చారనమాట. మేఘ్ చక్ర గుర్తుపెట్టుకోండి, ఆపరేషన్ మేఘ్ చక్ర ఎందుకు, చైల్డ్ సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్‌ని నిర్మూలించడానికి. ఈ యొక్క మేఘ చక్రాల స్పెషల్ ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఆన్‌లైన్‌లో చైల్డ్ సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఎక్కువగా అవుతుంది. అలాంటి ఆన్‌లైన్ చైల్డ్ సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ జరగకుండా ఉండడం కోసం తీసుకొస్తున్నారనమాట. ఇది 2022లో లాంచ్ చేశారు. ఇది ముఖ్యంగా ఏంటంటే సిబిఐ తరపు నుంచి కూడా ఏంటంటే 56 లొకేషన్స్‌లో 20 స్టేట్స్‌లో, యూనియన్ టెరిటరీస్‌లో అన్నిట్లో కూడా స్టడీ చేసి వాళ్ళు ఇంటరాక్ట్ చేసి వాళ్ళు ఎలాగైనా సరే చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నమాట. సో ఇది ముఖ్యంగా ఏంటంటే ఇంటర్పోల్ సింగపూర్తో పాటు వాళ్ళ యొక్క స్పెషల్ యూనిట్ ఏదైతే ఉందో వాళ్ళతో పాటు కలిసి అనేది వీళ్ళు ఆపరేషన్స్ వర్క్స్ అనేది కూడా చేస్తున్నారు. అలాగే ఏంటంటే క్లౌడ్ స్టోరేజ్ ఆన్లైన్లో ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే స్ట్రీట్ వెండర్స్, అలాగే ఆడియో విజువల్ మెటీరియల్స్, ఇలిసిట్ సెక్షువల్ యాక్టివిటీస్ అంతా కూడా మైనర్స్ అనేది ఏ రకమైన సెక్షువల్ యాక్టివిటీస్ కానీ సెక్షువల్ నేచర్ అనేది జరగకుండా ఉండడం కోసం సేఫ్ గార్డ్ చేయడం కోసం ఈ ఇనిషియేటివ్ అనేది తీసుకొస్తున్నారు. అలాగే ఈ ఒక కేసెస్ కానీ ఇవన్నీ కూడా గ్లోబల్ నేచర్ ఎందుకు అని తీసుకుంటున్నామంటే చూడండి, ఆన్లైన్ కేసెస్లో విక్టిమ్ కానీ డిఫెండెంట్స్ కానీ సస్పెక్ట్స్ కానీ కాన్స్పిరేటర్స్ కానీ ఈ యొక్క కాన్స్పిరేటర్స్ అంటే ఇప్పుడు చూడండి ఆన్లైన్లో ఏదో ఒక స్కామ్ జరుగుతుంది, ఆన్లైన్లో ఏదో ఒక తప్పిదాలు జరుగుతుందంటే అది నాట్ ఓన్లీ ఇన్ లోకల్ లెవెల్ అండి, ఎక్కడో కూడా జనరేట్ అవ్వచ్చు, ఎక్కడో ఒకటి క్రియేట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే పైరసీ తీసుకోండి, మనం ఏదైనా వెబ్సైట్ పోతే మనకి వీడియోస్ అయితే దొరుకుతాయి, సినిమాలు అయితే దొరుకుతాయి, కానీ అవన్నీ ఎక్కడ తీసుంటారు, ఎక్కడని ఎవరికీ తెలియదు, అన్నోన్, మేబీ ఫారెన్ అయ్యి ఉండొచ్చు, లొకేషన్ ట్రేస్ చేయాలన్నమాట. సో ఇది గ్లోబల్ జ్యూరిస్డిక్షన్ అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత కాబట్టి సో అలాంటి వాటిని అడ్డుకోవడం కోసం అంటే గ్లోబల్ ఇంపార్టెన్స్ని మనం తీసుకురావాలి. జాగ్రత్తగా వచ్చేసి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్తో కూడా ఏంటంటే వీళ్ళు కలగలిసి పనిచేయాల్సినది చక్కగా తెలుస్తుంది. అలాగే ఇంతకుముందు ఇలాంటి ఒక ఆపరేషన్ కూడా మన సిబిఐ తరపు నుంచి నడిపించారు, ఆపరేషన్ కార్బన్. ఈ ఆపరేషన్ కార్బన్ అనేది అంటే సిబిఐ తరపు నుంచి కూడా 2021లో 76 లొకేషన్స్లో ఏంటంటే రైడింగ్ అనేది చేశారు. రైడింగ్ చేసి సెవరల్ పీపుల్స్ అనే వాళ్ళని కూడా ఏంటంటే అరెస్ట్ చేయించడం అనేది కూడా జరిగిందనమాట. సో ఇప్పుడేంటి ఆపరేషన్ మేఘ్ చక్ర. సో గుర్తుపెట్టుకోండి, ఆపరేషన్ మేఘ్ చక్ర అనేది ఏంటి, సిబిఐ ద్వారా చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ ఏదైతే ఉంటుందో దాన్ని అడ్డుకోవడం కోసం తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్. వెరీ గుడ్, వెరీ సింపుల్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ కంటెంట్లోకి వెళ్దాం. సో నెక్స్ట్ స్కీమ్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ చైల్డ్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఇనిషియేటివ్. సో చూడండి, నాట్ ఓన్లీ ఇండియా, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ అంటే సిబిఐ వచ్చేసి ఇంటర్పోల్తో కలిసి ICSE అంటే ఇంటర్నేషనల్ చైల్డ్ సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇనిషియేటివ్ ద్వారా ఏంటంటే ముఖ్యంగా ఇమేజ్ అండ్ వీడియో బేస్గా డేటాబేస్గా అనేది ఇలాంటి చర్యలు అనేది ఎక్కువగా చేస్తున్నారు కాబట్టి చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అండ్ ఎక్స్‌ప్లాయిటేషన్ని ఎలాగైనా తొలగించడం కోసం తీసుకొచ్చారనమాట. సో ఇది ముఖ్యంగా ఏంటంటే మనకి ఇంతకుముందు మేఘ్ చక్ర అనేది మన ఇండియన్ గవర్నమెంట్ సిబిఐ ఓకే, అదేవిధంగా ICSE అనేది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కాబట్టి ఇంటర్పోల్ వచ్చేసి ఇనిషియేటివ్ అనేది తీసుకొచ్చారు. దీని ద్వారా ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న ఆర్గనైజేషన్స్, పోలీస్ స్టేషన్ అన్నింటిలో ఉంటున్న ఇమేజ్ అండ్ వీడియో డేటాబేస్ అనేది అంటే ది ఆర్ కలెక్టింగ్ అనమాట. ముఖ్యంగా ఏంటంటే సో చూడండి, ఎనేబుల్ స్పెషలైజ్డ్ ఇన్వెస్టిగేటర్స్ టు షేర్ ద క్రూషియల్ డేటా. ఇక్కడ చూడండి, చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అనేది అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ కేస్ అండి, ఇట్స్ అ బ్రాడర్ కేస్. అలాంటి బ్రాడర్ కేసుని స్టడీ చేయడానికి ఒక స్పెషల్ ఆఫీసరు, స్పెషల్ ఇన్వెస్టిగేటరు, ప్రత్యేకంగా తెలివిలు కలిగిన వాళ్ళని ఉంచాలన్నమాట. అలాంటి విషయాలు చేస్తున్నారు. అలాగే ఏంటంటే దీంట్లో వీడియో అండ్ ఇమేజ్ కంపారిజన్. సో ICSE ద్వారా అంటే వాళ్ళు ఈ వీడియో, ఇమేజ్ ఇవన్నీ కూడా స్టడీ చేసి దాని ద్వారా అంటే చైల్డ్ సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ మెటీరియల్స్ ఏమన్నా ఉన్నాయా లేదా అనే విధంగా ఏంటంటే ప్రతి ఒక్క విషయాన్ని అంటే దే గోనా అబ్జర్వ్ అనమాట. అలాగే దీని ద్వారా ఏంటంటే డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ క్రైమ్స్ కానీ లొకేషన్స్ కానీ అన్నిటిని కూడా వాళ్ళు ట్రేస్ చేస్తున్నారు. అలాగే ఏంటంటే 68th కంట్రీ టు గెయిన్ ద యాక్సెస్ ఆఫ్ ICSE. ఇంటర్నేషనల్ వారిగా ICSEలో ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న డేటా, ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర స్టోర్ అయ్యిందనమాట. ఆ స్టోర్ అన్నీ కూడా మనం ఎప్పుడైతే ఆ యొక్క ICSEలో భాగస్వామ్యం అవుతామో అప్పుడు మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అలా ఇండియా వచ్చేసి 68వ దేశంగా అనేది యాక్సెస్ పొందడం అనేది జరిగిందనమాట.
అలాగే ఏంటంటే కొలాబరేషన్ అండ్ అబ్జెక్టివ్, ముఖ్యంగా సిబిఐ వచ్చేసి ఇంటర్నేషనల్ వారీగా కొలాబరేట్ అయ్యి ఎలాగైనా సరే చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ని అడ్డుకోవాలనేది ప్రయత్నం చేస్తున్నారు. దానికోసం ఆడియో విజువల్ అలాగే ఏంటంటే స్పెషలైజ్డ్ సాఫ్ట్వేర్స్ అన్నిటిని కూడా ఉపయోగించి చేయడం అనేది జరుగుతుందన్నమాట. దిస్ ఇస్ వాట్ అండి. సో నెక్స్ట్ చైల్డ్ రిలేటెడ్ స్కీమ్ అంటే ఆన్లైన్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ ఎక్స్‌ప్లాయిటేషన్ ప్రివెన్షన్, ఓసీఎస్ఏఈ. ఇది కూడా ఏంటంటే ఇంతకుముందు తీసుకొచ్చింది 2019లో సిబిఐ తరపు నుంచి కూడా ఏంటంటే ఆన్లైన్లో సెక్షువల్ అబ్యూస్ని ఎలాగైనా నిర్మూలించాలనే దానికోసం ఏంటంటే ఇనిషియేటివ్ని తీసుకొచ్చారనమాట. దిస్ ఈస్ ఇట్ అండి. సో మొత్తానికి ఏంటంటే చాలా స్కీమ్స్, ఇంపార్టెంట్ స్కీమ్స్ అన్నీ కూడా ఒకసారిగా క్విక్ రివ్యూ అనేది మనం చూసాము. సో ఇలాంటి వీడియోస్ మరిన్ని ఎన్నో కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ ఫాలోయింగ్. దిస్ ఇస్ మీ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ అ నైస్ డే. మీకోసం మరిన్ని ఎన్నో వీడియోస్ అనేది నేను ఎఫెక్టివ్గానే తీసుకొస్తూ ఉంటాను. బాయ్, టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే.